ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మమ్ములను అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న దేవా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మా అందరినీ కాపాడి రక్షించి బలపరిచి భద్రపరిచిన దేవుడవు తండ్రి. మాకు కావలసిన నిద్రను మాకు అనుగ్రహించారు తండ్రి. ఈ ఉదయకాలాన్ని చూడలేక అనేక మంది గతించిపోయినప్పటికీ అల్పులము అయోగ్యులము అయిన మాకు మీ రక్షణ దయచేసి సజీవులుగా ఈ ఉదయాన నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు అని కీర్తనల గ్రంథము 147వ కీర్తన 3వ వచనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అవునయ్యా, ఈ ఉదయకాల సమయంలో గుండె చెదిరిపోయిన వారందరినీ మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం. వారి హృదయంలో ఉన్న వేదనను తొలగించి, బాధను తొలగించి, సంతోషముతో వారిని నింపండి తండ్రి. ఏ విషయములో అయితే వారు ఈ రోజున కలవరపడుతూ ఉన్నారో అయా, వారి యొక్క కలవరాన్ని తొలగించండి నాయనా. వారు అనుకుంటున్నటువంటి కార్యములను జరిగించండి. వారికి ఏ సమస్య రాకుండా ఈ రోజున వారిని కాపాడండి. మీరే తండ్రి వారందరినీ మరలా పూర్వ వైభవముతో నింపమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఎస్ లార్డ్. ఉదయాన్నే లేవగానే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. బిడ్డలకు కావలసిన శక్తిని, బలమును, జ్ఞానమును మీరు దయచేయండి. చేస్తున్న పనులలో దీవెనలను అనుగ్రహించండి. ఏ పనిలోనూ ఏ ఆటంకాలు లేకుండా సజావుగా ముందుకు సాగగలిగే కృప దయచేయండి. నూరంతలుగా ఫలింపజేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎవరైతే నూతనమైన కార్యక్రమాలు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారో వారందరినీ కూడా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. ఆగిపోయున్న పనులు కూడా ఈరోజు మరలా పునరుద్ధరించబడుటకు సహాయము దయచేయండి నాయన. ఈ రోజున చేస్తున్న ప్రయాణాలను కూడా దీవించండి ప్రభువా. వెళుతూ ఉన్న వస్తూ ఉన్న మార్గములలో మీ రక్షణ దయచేయండి నాయన. ఎవరికి ఏ ప్రమాదం, ఏ అపాయము సంభవించకుండా అయా, ప్రతి ఒక్కరు కూడా సురక్షితముగాను క్షేమకరముగాను వారి గృహాలకు గమ్యస్థానాలకు చేర్చబడుటకు కృప దయచేయండి నాయన. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళుతూ ఉన్నారో అయా, వారికి జ్ఞానము దయచేయండి, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. వాటన్నిటిలో క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం నాయన. తండ్రి, హాస్పిటల్స్కి వెళ్తున్నారు. వారి యొక్క రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్, చెకప్స్ అన్నీ కూడా మీ స్వాధీనంలోకి తీసుకొనండి ప్రభువా. అన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చండి తండ్రి. ఆయన మాకు సమాధానకరమైన, నెమ్మదికరమైన, ప్రశాంతమైన జీవితం మాకు దయచేయండి. ఎవరికి ఏ లోటు లేకుండా సమృద్ధిని అనుగ్రహించండి. ఆర్థిక పరంగా వారిని అభివృద్ధి పరచండి తండ్రి. అనారోగ్య సమస్యలను తొలగించి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. తండ్రి, మా యొక్క ఆత్మీయ జీవితము ఈ రోజున సన్నగిల్లిపోకుండా ఆత్మీయంగా ఎదుగుటకు కృప దయచేయండి. వాక్య జ్ఞానముతో మమ్మల్ని నింపండి. మా మాటల ద్వారా, మా నడవడిక ద్వారా, మేము చేస్తున్న పనుల ద్వారా మీ నామాన్ని ఘనపరచడానికి మాకు సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఎవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు లేకుండా సహించే హృదయము, క్షమించే హృదయమును మాకు దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే మనస్సు మాకు దయచేయండి నాయన. అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితం మాకు అనుగ్రహించండి. మాదిరికరమైన జీవితం మాకు అనుగ్రహించండి ప్రభువా. ఈ లోక ఆకర్షణలో పడిపోకుండా, పాపపు క్రియలలో మేము పాలిభాగస్తులు అవ్వకుండా,
ఎవరి చేతుల్లో మేము మోసపోకుండా అయా మీరే మమ్మల్ని ఈరోజు నడిపించమని, ఈ రోజున మీ చిత్తాన్ని మా అందరి జీవితంలో నెరవేర్చమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను ఈ రోజున దీవించి ఆశీర్వదించమని, కొందరికైనా మీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే విధంగా మమ్మల్ని నిలవబెట్టుకొనమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.